యూట్యూబ్ అభిమానులకు పౌరాణిక కళాకారులకు హృదయపూర్వక నమస్కారంతో ఈ వీడియోలో మనం సత్యహరిచంద్ర నాటకంలో వారణాసి ఘట్టంలో హరిచంద్ర పాత్రకు ఒక 15 పద్యాలు వారణాసి పద్యాలు, ఒక కాడిచిన పద్యానికి 16 పద్యాల స్వరాలు అందుబాటులో ఉన్నాయి. ఈరోజు ఈ బుక్లో భాగ్యస్థ రాగంలో మీరు అనే పద్యం యొక్క స్వరాలు మనం నేర్చుకుందాము. ఈ వీడియోలు చూస్తూ హైదరాబాద్లో ఒక అత్యంత ఉన్నత పదవిలో ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తూ ఒక అభిమాని 10 పుస్తకాలు ఆర్డర్ పెట్టారు. చాలా సంతోషం సార్. మీరు అంత ఉన్నత పదవిలో ఉన్నప్పుడు కూడా సంగీతం మీద, కీబోర్డ్ మీద, హార్మోనియం పైన మీకుండే మక్కువతో ఈ పుస్తకాల ద్వారా సంగీతం నేర్చుకునే ఉద్దేశంతో మీరు ఆర్డర్ పెట్టినందుకు మా యూట్యూబ్ అభిమానులు అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు బాగా హార్మోనియం మరియు కీబోర్డ్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈరోజు మనం వీడియోలో వెళ్దాము. మీకు బుక్స్ కావాలనుకున్నా, లేకపోతే ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా 9550485589 అనే నెంబర్ కాల్ చేసి వివరాలు తీసుకోగలరు. మనం మొట్టమొదటిగా భాగ్యశ్రీ సగమ దని సనిధమ పగ మరి స ఆరోహణలు షడ్జమము, అంతర్గాంతరం, శుద్ధమధ్యమము, చతుశ్రుతైతము, కైసిక నిషాదము, హెచ్చు షడ్జమము, అవరోహంలో హెచ్చు షడ్జమము, కైసిక నిషాదము, చతుశ్రుతైతము, శుద్ధమధ్యమము, పంచమము, సాధారణ గాంధారము, మళ్ళీ శుద్ధమధ్యమము, చతుశ్రుత ఋషము, షడ్జమము. ఇవి వచ్చే స్వరాలు అన్నమాట. ఇందులో ఆ శుద్ధదైత్యం కూడా అన్ని స్వరంగా కూడా వస్తున్నది. వచ్చేటప్పుడు మీకు చెప్తాను. దా 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 ఇక్కడ ప్రారంభంలోనే ఈ చెంకు నాగేశ్వరరావు గారి బాణి మీకు నేర్పించడం జరుగుతుంది. ఆయన ఇక్కడ దావను కూడా ఉపయోగించడం జరిగింది. దా 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 దని సరిగా సనిద బనిద మీరు దద దద పద దద బిడ్డల కనిపించు వారి ద పద సనిద పామ మాద పద సనిద పామ గరి సనిద బిడ్డల కనిపించు వారి అయినా దదని సమమామ పమ గమ గమ గమగ కడపకు కురిదిని సారి నిషదాని పదమ నా దదని సమమామ పమ గమ గమగ కడపకు కురిదిని మసస సని సద దద నిసస ఇంతగా వచిందు నిసస ప్రేమ నిసస సస మీ బిడ్డలందొక బిడ్డగా దాని సగస నిసబ గమ గరి సస అరసి కొనుమయ్య సస సస సరేని వేణి సాద కృపాంబుర సే పద దప దశని దప మాద పదసని దప మగరి సని దని గరి మగరి స. ఇప్పుడు మనం కీబోర్డ్పై ఈశ్వరాలు హార్మోనియం ఎలా నేర్చుకోలో ఒకటి సూత్రం మీకు భాగ్యస్తులో వివరిస్తాను. మీరు పుస్తకాలు కావాలన్నా ఇప్పుడు నేను వీడియో అయిన తర్వాత పుస్తకాలు మీకు చూపిస్తాను. ఆ బుక్స్ కావాలనుకున్నా, ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా 9550485589 అనే నెంబర్ కాల్ చేసి తీసుకోగలరు. మొట్టమొదటిగా భాగ్యశ్రీ రాగం స్థితిలో
షడ్జమము, అంతరగాంధారము, శుద్ధ మధ్యమము, చతుశ్రుతి దైతము, కైసిక నిషాదము, ఇటు షడ్జము, అవరోహణ. అవరోహణ ఇటు షడ్జము, కైసిక నిషాదము, చతుశ్రుతి దైతము, శుద్ధ మధ్యమము, పంచమము, తర్వాత సాధారణ గాంధారము, మళ్ళీ శుద్ధ మధ్యమము, చతుశ్రుతి దృశ్యము, షడ్జమము. ఆరోహణ సగమదని సనిద మపగమరి స దని సరిగ సనిద బనిద తద పద ద పద సని ద పామ మాద పద సని ద ప మా గరి సని ద సమమామ గమ 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 గ సారి నీ సదా ని పదమ దదని సమమామ పమ గమ 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 గ మసస సని సదా దదా ద మసస దదా నిసస నిసస సస సస దాని సగస దాని సగస నిసమా గమ గరి సస 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 సరి ని సద పద దప దసని దపమ మాద పద సని గరి సని దని గరి మగరి స ఈ విధంగా మీరు చక్కగా ముందు నెమ్మదిగా స్వరసాధన చేస్తారు. తర్వాత బాగా ఫ్లోయింగ్
నేర్చుకోండి. మీరు ఇంకా కొత్తగా కీబోర్డు లేదా హార్మోన్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రారంభంలో ఈ ఒక్క బుక్ సరిపోతుంది, అన్నమయ్య కీర్తనలు. ఇందులో అన్ని రకాల సరళి స్వరాల నుంచి కూడా ఒక ఆర్డర్లో కొత్త వాళ్ళు నేర్చుకోవడానికి అనుకూలంగా అన్ని రకాలు, ఇటు భజనలు కావచ్చు, నాటకాలు కావచ్చు, కోలాటం కావచ్చు, లేకపోతే సత్యసాయిబాబా భజనలు కావచ్చు, ఇటువంటి మీరు ఏ విధంగా తర్వాత మార్చుకోవాలనుకున్న ముందు మన 10వ తరగతిలో 6 సబ్జెక్టులు ఉంటాయి, మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. 10th క్లాస్ అయిన తర్వాత మనకు వచ్చే మార్కులను బట్టి ఇంటర్మీడియట్లో మన ప్రతిభను బట్టి అక్కడే మ్యాథమెటిక్సా లేదా సైన్సా ఇంజనీరింగా బైపీసీ అనేది మన యొక్క సబ్జెక్టులు తెలియజేయడం ఎలాగైతే విడమర్చి అక్కడ విభజిస్తారో అలాగే ప్రారంభం అయిన తర్వాత మీ యొక్క సామర్థ్యాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో ఈ బుక్ అన్ని విధాలుగా మీకు అందుబాటులో తయారు చేయడం జరిగింది. అన్నమయ్య కీర్తనలు 25 ఉంటాయి, సరళేశ్వరాలు, అలాగే శివశంకర, లాగిరి, శుక్లమర్దన శ్లోకాలు కూడా ఉంటాయన్నమాట. అది అయిన తర్వాత ఇంకా మీకు స్వరజ్ఞానం ఉండి ఏ పాటలని మీరు నేర్చుకోగలుగుతున్నారు అనేటప్పుడు ఈ మధ్య భగవద్గీత శ్లోకాలు తయారు చేశాను, ఘంటసాల గారు గానం చేసినవి. 1వ శ్లోకం నుంచి 50వ శ్లోకం వరకు 50 శ్లోకాల స్వరాలు ఇవి ఏ రాగంలో ఉన్నాయి, ఆ రాగాల తాలూకు ఆరోహణ అవరోహం కూడా వివరించడం జరిగింది. ఇంకా 50 శ్లోకాలు ఉన్నాయి రాయడానికి, అవి ఇంకా సమయం చూసుకుని రాస్తాను. ప్రస్తుతానికి ఈ బుక్ కావాలని కూడా అందుబాటులో ఉంది. అలాగే 14 పాటలతో ఆపాత మధురాలు, అయ్యప్ప స్వామి భక్తి గీతాలు, భక్తి శ్లోకాలు, అదనపు పాటలు వాల్యూమ్ 1, అదనపు పాటలు వాల్యూమ్ 2, అదనపు పాటలు వాల్యూమ్ 5, అదనపు పాటలు వాల్యూమ్ 6, అదనపు పాటలు వాల్యూమ్ 7, అదనపు పాటలు వాల్యూమ్ 8 వరకు అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్. ఇంకా త్వరలో అదనపు పాటలు వాల్యూమ్ 9 అనే బుక్ కూడా కొన్ని పాటలతో తయారు చేసి మేము ముందుకు తీసుకురాబోతున్నాను. ఇవన్నీ కూడా ఈ బుక్స్ కావాలనుకుంటే మీరు 9550485589 అనే నెంబర్ కాల్ చేసి బుక్స్ కావాలనుకున్నా, ఆన్లైన్ క్లాసులు కావాలనుకున్నా మీరు వివరాలు తీసుకొని చక్కగా మీరు ఇంట్లో కూర్చొని హార్మోనియం కానీ, కీబోర్డ్ కానీ, ఫ్లూట్ కానీ, గాత్రం కానీ, ఇతర సంగీత పరికరాలు అంటే స్వరజ్ఞానం ఉంటే కొంతమంది వీణ, వైలన్ కొంత ఆ గురువులు నేర్చుకొని ఈ పుస్తకాల ద్వారా కూడా వాళ్ళు అభివృద్ధి చేసుకుంటున్నారు. అటువంటి అభిమానులు కూడా మీకు కావాలనుకుంటే బుక్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలాగే ఇందులో చెప్పినట్టు ఈ హైదరాబాద్ నుంచి ఈ అభిమాని ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం చేస్తూ చాలా చక్కగా హార్మోనియం, కీబోర్డ్ నేర్చుకుంటున్నారు. ఆయన విరామ సమయంలో ఆయన బుక్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టారు, 10 పుస్తకాలు ఆర్డర్ పెట్టారు. చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇదే విధంగా చాలా చక్కగా ఈ హార్మోనియం, కీబోర్డు నేర్చుకోవడం కాకుండా భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి రావాలని మీరు ఈ నేర్చుకున్నది కాకుండా ఇది ఒక కొంతమంది అంటే ఈ కళారంగాన్ని నమ్ముకొని ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దీన్నే జీవనోపాధిగా ఎంచుకోవాలనుకుంటే హార్మోనియం వాద్యం బాగా నేర్చుకుంటే ఎక్కడైనా మీకు భజనలు కావాలన్నా, నాటకాలకు కావాలన్నా మీకు ఆ కిరాయిలు ఇచ్చి కూడా మీరు బుక్ చేసే స్థాయికి మీరు చేరుకోవాలని, మీరు దీని ద్వారా కూడా ఒక ఉపాధిని మీరు పొందాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ చక్కగా నేర్చుకుంటే ఏదైనా సాధన ఎక్కువ గురువుగారు చెప్పిన దానికంటే మీరు ఎంత బాగా ఇంట్లో కూర్చొని సాధన చేస్తే అంత తొందరగా అంత చక్కగా మీరు తయారవ్వగలరు. మంచి నైపుణ్యం మీరు ప్రదర్శించి చక్కగా మీరు సంగీతంలో రణించగలరని నేను అనుభవపూర్వకంగా మేము అందరికీ తెలియజేస్తూ మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.